హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో కృష్ణా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను, అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్ కృష్ణా మచిలీపట్నం అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయ్యే పోస్టులు అండి ఇవన్నీ. సో కృష్ణా జిల్లాలో అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. krsna.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. 9/7 నుంచి 15/7/2026 వరకు మీరు ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి, లేదా పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. అయితే సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కృష్ణా మచిలీపట్నంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేయాలి. ఆఫీస్ సబార్డినేట్ 1 వేకెన్సీ ఇచ్చారు. టోటల్గా 3 వేకెన్సీస్ అండి. ఆఫీస్ సబార్డినేట్ బీసీఏ కేటగిరీ ఇచ్చారండి. రోస్టర్ పాయింట్. ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ ఇచ్చారు. సో 42 ఇయర్స్ అనేది మించకూడదు. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 10వ తరగతి అర్హతతో మీరైతే సాధించవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఒక డీడీ అయితే పే చేయాలి. ఎవరి పేరు మీద పే చేయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కృష్ణా మచిలీపట్నం పేరు మీద అయితే మీరు డీడీ తీయాలి. ఓపెన్ కేటగిరీ అయితే 500. ఓపెన్ కేటగిరీ 500 అండి. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ 300. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు, అంటే ఫీజు పే చేయక్కర్లేదు, నిల్ అండి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు ఏదైతే 10th క్లాస్ మార్క్స్ వచ్చాయో దానిలో 75% తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కనుక అందులో 15% తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అంటూ యాడ్ అవుతుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇది కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించింది మాత్రమే అండి. అప్లికేషన్ ఒకటి పెట్టారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్లో సైన్ చేసి సబ్మిట్ చేయాలి. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హారెండ్ బేసిస్లో వర్క్ చేశారో వాళ్ళైతే సర్టెన్ అథారిటీతో సైన్ చేయించి ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి ఇవ్వాలి. దాంతోపాటుగా అపాయింట్మెంట్ ఆర్డరు, సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. అక్నాలజ్మెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అక్నాలజ్మెంట్ మనకు రిటర్న్ ఇస్తారు, ఇది కూడా ఫిల్ చేయాలండి. ప్రతిదీ ఫిల్ చేయాలండి, ఏది వదిలేయొద్దు. ఇకపోతే కర్నూలు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహానంద అయితే ఖాళీగా ఉన్న ఆయా 2 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, ఓపెన్ కేటగిరీ 1 అండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయి. మహిళా అభ్యర్థుల నుండి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. 9/7 నుంచి 15/7/2026 వరకు మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్ టైమింగ్స్లో సబ్మిట్ చేయండి. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఇది కలెక్టరేట్లో ఉందండి. రూమ్ నెంబర్ 122 కర్నూలులో మీరు సబ్మిట్ చేయాలి. karnool.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆయా పోస్టులు 2 ఉన్నాయండి కాంట్రాక్ట్ పద్ధతిలో. దీనికి శాలరీ వచ్చేసి 7,944. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు అప్లికేషన్తో పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం కర్నూలులో సబ్మిట్ చేయాలి. 15వ తారీఖు అయితే లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ కూడా పెట్టారండి, డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఆయా వచ్చేసి 7,944 శాలరీ ఇస్తారు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే 6 ఇయర్స్ అంతకన్నా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా కేరింగ్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే. కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి కర్నూలు జిల్లాకు సంబంధించి. సో లాస్ట్గా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇది ఐడిఎస్పి డిఎస్యు ప్రోగ్రాంలో అయితే ఉందండి ఇది. సో ఇక్కడ చూస్తే కనుక
9/7 నుంచి 18/7 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం.ఏపీ.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అప్లికేషన్ పెట్టడం జరిగింది. పూర్వం శ్రీకాకుళం జిల్లాలో 4థ్ టు 10థ్ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్‌కి. అయితే ఇందులో పోస్టులు ఏంటంటే డేటా మేనేజర్, దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పీజీ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్‌లో. దాంతో పాటుగా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్ వీటిల్లో కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే హెల్త్ సెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసిన వాళ్ళకి, సోషల్ సెక్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండెంట్ అండి. దీనికి ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియేట్ విత్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. సో 10థ్‌తో పాటు ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి డిగ్రీతో పాటుగా అట్‌లీస్ట్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలండి. డీసీఏ లేదా పీజీడీసీఏ. అలాగే ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు అయితే ఇచ్చారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్, డిఫరెంట్ లేబుల్ పర్సన్‌కి 10 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డీడీ పే చేయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పేరు మీద అయితే పే చేయాలి. ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 500, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 350 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. టోటల్‌గా సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే 75% మీకు వచ్చిన మార్క్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఆంట్రప్రెన్యూర్ బేసిస్‌లో వర్క్ చేస్తే 15% వరకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలండి. అంటే ఓన్ సైన్ అయితే చేయాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, పాస్ అయిన సర్టిఫికేట్స్, మార్క్స్ లిస్టులు, అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 4th టు 10th స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, సదరం సర్వీస్ సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్‌తో పాటుగా. సో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ ఫోటో అంటించి లాస్ట్‌లో సైన్ పెట్టేసి అవన్నీ ఫిల్ చేయాలండి. అలాగే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఆంట్రప్రెన్యూర్ బేసిస్‌లో వర్క్ చేస్తే దానికి సంబంధించి ప్రొఫార్మా కూడా ఇచ్చారు. ఇందులో ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫాము. సో అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఫిల్ చేయాలి. మీరు రిటర్న్ తీసుకుంటారు ఇది. సో ఇదండి నోటిఫికేషన్‌కి సంబంధించి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మీకు రావాలంటే గనక మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ వస్తాయి. మన ఛానెల్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.